4th వర్స్ట్ క్లైమాక్స్ మూవీ అన్ఫార్చునేట్లీ మావాడి సినిమా అజ్ఞాతవాసి. ఆ రోజు కర్మగాలి నేను సమ్మర్ హాలిడేస్కి మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బావా నన్ను సరదాగా సినిమాకి తీసుకెళ్ళవా అని చెప్పి రెండోసారి నేను పీకి పక్కన పెడితే బావ నన్ను పట్టుకోవేయండు. సంథింగ్ 2 థియేటర్లు ఉండే అప్పుడు. అజ్ఞాతవాసితో పాటు ఏదో మంచి సినిమా నడుస్తుంది అప్పుడు, సూర్య అది గ్యాంగ్ సంథింగ్. బావ సినిమా బాగుంది పోదాం అంటే ఒప్పుకోకుండా ఇది వరస్ట్ సినిమా దీనికే వెళ్దాం అని చెప్పి అడిగలేడు. అయ్యా లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. వెళ్ళాం, కూర్చున్నాం థియేటర్లో. సినిమా అంతా బొక్కే. అది స్టోరీ ఏందో, ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముక్కలు కట్ చేస్తాడు ఏంటిదో. అమ్మ అంటాడు, తమ్ముడు అంటాడు, కంపెనీ అంటాడు, విందా అంటాడు. రామచంద్ర ఆఫీసులో సైకిల్ దొక్కుతూ ఉంటాడు. అది ఏ రకంగా ఫన్ అని రాశారో నాకు అర్థం కాలేదు. ప్రీ క్లైమాక్స్ నుంచి ఇంకా తొక్కుతాడు చూడు, ఏడుపు వచ్చింది నాకు లిటరల్లీ థియేటర్లో. అది పిలిచెట్టి స్టార్టింగ్ ఎంత విలనిజం ఎంత స్ట్రాంగ్గా చూపెడతాడు కదా, లాస్ట్కి మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తాడు. విందా నాకు ఇచ్చేయి అని చెప్పి. నువ్వు విలనవా? కంపెనీ CEO పోస్ట్ కావాలంటే కూర్చొని ఆడుకుంటావు నువ్వు. అంటే నువ్వు విలను రా, ఫైట్ చేసి కుదిరితే తీసుకో, లేకపోతే హీరో చేతిలో చచ్చిపో, అంతేకాని ఇలా అడుక్కో. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఆ రోజు మా తమ్ముడు వదిలేశారని చెప్పి వాడంటాడు, ఈ కంపెనీ పేరు అభిషక్త్ భార్గవ్ కాదు అని చెప్పి వాడు తమ్ముడు పేరు పెట్టాను అంటాడు. ఒక ఫ్రెండ్ కోసం కట్టిన స్తూపం అంటాడు. కన్విన్సింగ్ గా లేదురా, కామెడీగా ఉంది. మధ్యలో హీరోయిన్ల సీన్లు ఉంటాయి, అక్కడ కామెడీ ఎందుకు? ఆ ఎండింగ్ లో గన్న స్ట్రైట్ రావు రమేష్ బుల్లెట్ దగ్గర ఎడుతుంటే కాస్ట్లీ డ్రెస్ నాన్న అంటది కీర్తి సురేష్. అంతా అక్కడ సీరియస్ డిస్కషన్ జరుగుతూ ఆ ఫైట్ లో టెర్రస్ పైన ఫైట్, కిందేమో మీటింగ్. అమ్మో తట్టుకోలేకపోయాను నేను. మన షెర్లాక్ సంపత్ అని చెప్పి మన ఇన్స్టాలో బాగా ఫేమస్ అయ్యాడు. ఆయనే చెప్పేస్తాడు స్టోరీ అంతా. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. That's all for this video. Please like, share, subscribe. Thank you.